పొందుపరిచి ఆ హేతువు ఏమైనదని ప్రశ్నిస్తే బహుశా పౌలు సంఘాన్ని గురించి ఒక ఆసక్తితో ఈ మాటలు తెలియచెప్తున్నట్లుగా మనము గుర్తించాలి. అంటే సంఘంలో విభజనలు, కలహాలు బట్టి ప్రస్తావించకుండా ప్రజలందరూ క్రీస్తులో ఐక్యముగా ఉండాలి అనేటటువంటి వివరణను తెలియపరుస్తున్నాడు. యూనిటీ అనేటటువంటిది ఎలా వస్తుంది? ఐక్యత అనేది ఎలా వస్తుంది? ఐక్యత ఎలా వస్తుంది చెప్పండి? మనం అందరం ఐక్యంగా ఉండాలి అనేటటువంటి మాట మన జీవితంలో మనం అన్వయించుకోవాలంటే ఎలా వస్తుంది చెప్పండి? అందరి మనసులు కలిసి ఉండాలి. ఇంకా అమ్మా దేవుల్లో ఉండాలి. దేవుల్లో ఉండే కదా ఇవన్నీ చేసి ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఇంకా తగ్గింపు మనసు కలిగి, చెప్పండి చాలా విషయాలు మనం చెప్పవచ్చు. లోబడే మనసు కావాలి, ప్రేమించే మనసు కావాలి, ఎదుటి వారి భావాల్ని గౌరవించే మనసు కావాలి. మరి అదే బైబిల్ మనకు తెలియచెప్పేది ఏంటంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును. అంటే క్రీస్తు యేసున కలిగిన మనసు ఏమిటి? మనకు కలిగి ఉన్న మనసే. మనలో ఉన్నటువంటి ఈ మనసు ఏమిటంటే గర్వం, అహంకారం, దౌర్భాగ్యం, లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాటిని మనం ధరించుకొని ఆ ప్రేమలో మనం ఎదగలేకపోవడం, ఇతరులను మనం క్షమించలేకపోవడం పెద్ద నేరం. అది ఇతరులను మనము ప్రేమించలేకపోవడం అనేది పెద్ద నేరం. ఇతరుల భావాల్ని గౌరవించకపోవడం అనేది ఒక పెద్ద నేరం. భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఎందుకు కలుగుతామని అంటే ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించలేకపోవడం, తద్వారా మరి ఎవరు గొప్ప లేకపోతే ఎవరు తక్కువ, ఎవరు హెచ్చు అనేటటువంటి భావాల్లో ఉన్నటువంటి ఆంతర్యాల్ని మనం పరిశీలన చేయక, క్రీస్తు ప్రేమను ధరించుకొనక ఒకరినొకరు మనం ప్రేమించలేక ఈ హెచ్చు తగ్గులు మన జీవితంలో మన మీద రాజ్యాన్ని చేస్తాయి. తద్వారా ఏం కలుగుతుందంటే మన కుటుంబాల్లో ప్రేమ లోపిస్తామన్నది, గౌరవించే మనసు తగ్గిపోతాం. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భావం కూడా ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తుందండి? ఎవరు మాట్లాడట్లే. పెద్దలను గౌరవించే మనసుందా? ఎందుకని? ఇది మీ కాలం కాదండి, ఇది మా కాలం అనేటటువంటి మన బిడ్డల యొక్క పరిస్థితులు ఎందుకు చెప్తున్నారు? అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులు కూడా వారు ప్రయాణం చేసిన తర్వాత, ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు మరలా వెనక్కి తిరిగి